టీడీపీ జనసేన సీట్ల పంపకాలు సజావుగా సాగుతాయా? క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య పొత్తుల కత్తులు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ గొడవల్ని ఆపడానికి అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్లు 2 సీట్ల నాటకం ప్రారంభించారా? చంద్రబాబు తన పర్యటనలో 2 సీట్లలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. దానిపై కోపం నటించిన పవన్ తాను కూడా 2 సీట్లను ప్రకటించారు. కానీ వాటి అభ్యర్థులను ప్రకటించలేదు. పైగా అవి జనసేనకు కేటాయించిన సీట్లే అని ప్రచారం ఆ పార్టీలో జరుగుతోంది. ఇద్దరు 2 సీట్ల ప్రకటన లోపాయికారి ఒప్పందంలో భాగమే అంటున్నారు. ఈ వ్యవహారంపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సంచలన ప్రకటన ఆయనలోని రియలైజేషన్ను తెలియజేస్తుందా, లేక కొత్త డ్రామాకు తెరదీశారా అన్నది తెలియడానికి కొంత సమయం పట్టవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మం పాటించకుండా 2 సీట్లలో తమ అభ్యర్థులను ప్రకటించారని, అందువల్ల తాను కూడా 2 సీట్లను ప్రకటిస్తామని చెప్పి ఆ నియోజకవర్గాల పేర్లను ఆయన వెల్లడించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ఉపన్యసిస్తూ టీడీపీ జనసేన సంబంధాలపై వ్యాఖ్యానం చేశారు. ఆయన మాటలు వింటుంటే ఒక రకంగా జనసేనకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవడం ఆరంభమైందా అనిపిస్తుంది. దాన్ని నేరుగా చెప్పలేని పవన్ కళ్యాణ్ మరికొన్ని విషయాలు వెల్లడిస్తూ యథాప్రకారం డిఫెన్సివ్గా మాట్లాడిన తీరు అనుమానాలకు తావిస్తుంది. టీడీపీ జనసేనలు పొత్తు పెట్టుకోవడం 2 పార్టీల ఇష్టం, తప్పులేదు. కానీ అది ఇరుపక్షాలకు గౌరవప్రదంగా ఉండాలని ఆ పార్టీల వారు కోరుకుంటారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన అంశాల్లో కొన్ని సందేహాలు వస్తాయి. ఒకవేళ ఇది ఏమైనా చంద్రబాబు పవన్లు ముందస్తుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం చేస్తున్నారా అన్న భావన కలుగుతుంది. ఎందుకంటే పవన్ వెల్లడించిన 2 అసెంబ్లీ సీట్లు రాజోలు, రాజానగరం ఎటు జనసేనకే ఇచ్చే అవకాశం ఉంది. రాజోలు అయితే గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక సీటు. ఆ సీటు ఇవ్వడానికి టీడీపీ సిద్ధం కాక తప్పదు. అలాగే రాజానగరంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడం, గత ఎన్నికల్లో కూడా జనసేనకు గణనీయమైన ఓట్లు రావడం వల్ల ఆ సీటు విషయంలో కూడా టీడీపీ అభ్యంతరం చెప్పకపోవచ్చు. బహుశా చంద్రబాబుతో చెప్పిన చర్చల్లో వచ్చిన జాబితా ఈ 2 సీట్లు ఉండి ఉండవచ్చు. ఇవి కాకుండా జనసేన సీనియర్ నేత కందుల దుర్గేష్ కోరుకుంటున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పి ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకటనలో నిజాయితీ ఉందని అనుకోవడానికి అవకాశం ఏర్పడేది. కానీ అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చే సోదరు ఉన్నారు. ఖచ్చితంగా టీడీపీ ఆ సీట్ను కోరుకుంటుంది. అదే సమయంలో జనసేన కూడా పట్టుబట్టాలని ఆ పార్టీ వారు అభిప్రాయపడుతున్నారు. గాజువాక, భీమవరంలో పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా ఆ సీట్లు ప్రకటించకుండా వేరే సీట్లను పవన్ ప్రస్తావించారు. కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పవన్ సవాల్ విసిరారు. అక్కడి నుంచైనా పోటీ చేస్తామని ఆయన చెప్పి ఉంటే కొంత నమ్మకం ఉండేది. లేదా గతంలో ప్రజారాజ్యం గెలిచిన 16 స్థానాలు మావే అని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించిన జనసేన కేడర్లో కొంత నమ్మకం కలిగేది. జనసేన కేడర్ తమ ఆత్మగౌరవాన్ని పవన్ తాకట్టు పెడుతున్నారని తీవ్రమైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వారిని బుజ్జగించడానికి రాజోలు, రాజానగరంలో పోటీ చేస్తామని ప్రకటించినట్లు అనిపిస్తుంది. చంద్రబాబు కుమారుడు లోకేష్ సీఎం అభ్యర్థిత్వంపై గతంలో చేసిన ప్రకటన గురించి ఇప్పుడు ప్రస్తావించారంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లోకేష్ ప్రకటనతో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ బాగా పడిపోయింది. పవన్ సీఎం అభ్యర్థిగా పనికిరాడన్నట్లుగా లోకేష్ మాట్లాడడాన్ని జనసేన కేడర్ జీర్ణించుకోలేకపోయారు. పైగా పవన్ దాన్ని ఖండించకపోగా విశాఖలో జరిగిన యువగళం సభకు వెళ్లడం మరింత చిన్నతనమైంది. జనసేన పరువును పవన్ కళ్యాణే తీసేస్తున్నారన్న అభిప్రాయం నెలకొంది. అంతేకాక పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయం కూడా టీడీపీ పాలిట్ బ్యూరోలో చర్చ జరగాలని లోకేష్ అనడం మరింత అప్రతిష్టగా మారింది. దీంతో ఇంతవరకు కాపు సామాజిక వర్గంలో కాస్తో కూస్తో ఉన్న విశ్వాసం కూడా పటాపంచలైంది. జనసేనలో చేరాలని సీనియర్ నేత ముద్రగడ పద్మనాభంను ఆ పార్టీ నేతలు కలిసినప్పుడు కూడా ఈ అంశాలు చర్చకు వచ్చాయట. దానిపై వారెవరూ సమాధానం చెప్పలేకపోయారట. 50 నుంచి 70 సీట్లు అడగాలని తనకు కూడా తెలుసునని అంటూనే గత ఎన్నికల్లో తానే గెలవలేకపోయానని అనడం ద్వారా బేలతనాన్ని పవన్ ప్రదర్శించినట్లయింది. టీడీపీ వారు జనసేనకు 15 నుంచి 20 సీట్లు ఇస్తే సరిపోతుందని అనుకుంటుంటే జనసేన అభిమానులు జోగయ్య వంటి వారు కనీసం 60 సీట్లైనా తీసుకోవాలని చెబుతున్నారు. దీంతో పార్టీలో ఏర్పడిన గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలను మభ్యపెట్టడానికి పవన్ కళ్యాణ్ ఇలా 2 రకాలుగా మాట్లాడారా అనిపిస్తుంది. అలా కాకుండా నిజంగా పవన్ కళ్యాణ్ కనీసం 40 నుంచి గరిష్టంగా 60 సీట్లు పొందగలిగి ముఖ్యమంత్రి పదవిలో వాటా ఇవ్వడానికి టీడీపీ అంగీకరించినట్లు ప్రకటన ఇప్పించగలిగితే మిగిలిన వివాదాలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్పై జనసేనలో కొంతపాటి విశ్వాసమైనా ఏర్పడుతుంది. అలా కాని పక్షంలో ఈయన కేవలం
కొత్త డ్రామాకు తెరదీశారన్న సంగతిని జనసైనికులు అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ మధ్య పొత్తు ఏ రకమైన పరిణామాలతో సాగేది ఇప్పుడే చెప్పడం కష్టం. చంద్రబాబు వ్యూహాలనండి, కుట్రలనండి, వాటి ముందు పవన్ కళ్యాణ్ తమ కేడర్ ఆశించిన విధంగా సీట్లు సాధించడం అంత తేలికైన విషయం కాదు. అందుకే జనసేన కేడర్ను టీడీపీకి సరెండర్ చేయడానికి పవన్తో చంద్రబాబు ఏమైనా ఈ డ్రామా ఆడిస్తున్నారా అన్న సందేహం సహజంగానే వస్తుంది.